గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ముందుగా ఒక రచయితకి అదృష్టం వరించాలి ఇలాంటి ఒక సబ్జెక్ట్కి పాటలు రాయడము అంటే. డే ఇన్ డే అవుట్ రకరకాల ఇతివృత్తాలతో సినిమాలు వస్తూ ఉంటాయి, పాటలు రాస్తూ ఉంటాం. కానీ మనం అందరం శిరస్సు వంచి ఆ ఫీలింగ్కి మనం ఎప్పుడూ కూడా ఒక పులకితమయ్యేటువంటి ఒక ఏమంటాం ఒక దేశం గురించినటువంటి ఒక భక్తి భావానికి లోనవుతాం ప్రతి వాళ్ళం కూడా. అలాంటి ఒక ఎమోషన్కి సంబంధించినటువంటి పాటలు, అందులో సింగిల్ కార్డ్ అన్ని పాటలు రాయడము అంటే మామూలుగా మనం కూర్చొని రాసుకోవడానికి పూనుకొని రాయలేము. ఇలాంటి ఒక ఇతరుడితో మన దారిలో తారసపడ్డప్పుడే దాన్ని తగినట్టుగా రెట్టింపు స్పందనతో మంచి పాటలు రాస్తాం. తగినట్టుగా మంచి సందర్భాలు కుదిరాయి. ఎక్స్ట్రాడినరీ కంపోజిషన్స్ బై మిక్కీ జే మేయర్ గారు, శక్తి గారు డైరెక్టర్ గారు మంచి నాకు బ్రీఫింగ్ ఇచ్చారు. మా ఇద్దరికి మంచి సంధానంగా అసోసియేట్ కమల్ వ్యవహరించారు. నిర్మాతలు నాకు వలసినటువంటి స్వేచ్ఛని ఇచ్చారు. అద్భుతంగా మంచి పాటలు రాసుకునే అవకాశం నాకు కలిగింది. సినిమా ఇతివృత్తం దేశభక్తి అయినా కానీ సరదాగా ఇందులో ఒక ప్రాపర్ మెలడీ సాంగ్ ఒకటి ఉంటుంది, గగనాలు, ఇప్పుడు మీరు వినే ఉంటారు. ఆ పాట నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి పాట. దాంతోపాటు వాఘా బార్డర్ రిలీజ్ అయినటువంటి పాట వందే మాత్రం పాట అయితేనేమి, ఇంకా రిలీజ్ కానటువంటి 2 పాటలు ఉన్నాయి. ఇవాళ ఐ థింక్ నాకు తెలిసి ఇంకో పాట చూపించబోతున్నారు. ఒక కాశ్మీర్లో పుట్టినటువంటి ఒక మాతృమూర్తి, ఒక తల్లి తన బిడ్డలు ఎలాంటి శాంతియుత వాతావరణంలో పెరగాలి అని ఆకాంక్షిస్తుందో ఆవిడ యొక్క మనోభావాన్ని ఆవిష్కరిస్తూ ఒక చిన్న బిట్ సాంగ్ లాంటిది రాశాం. కానీ చాలా పెద్ద పాట, చాలా హృదయాల్ని టచ్ చేసేటువంటి మంచి పాట. మీ అందరితో పాటు నేను కూడా ఆ పాటను చూడాలని ఎదురు చూస్తున్నాను. ఇకపోతే ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకున్నందుకు ముఖ్యంగా చెప్పాలి, ఒక దేశభక్తి పేట్రియాటిజం కన్నా పాన్ ఇండియన్ సబ్జెక్ట్ ఏముంటుంది. ట్రూగా ఇలాంటి ఒక సబ్జెక్టు, ఒక పాన్ ఇండియన్ సినిమా అన్ని భాషల్లోనూ మంచిగా విజయాన్ని సొంతం చేసుకోవాలి. ఇలాంటి ఇతివృత్తాన్ని ఎంచుకున్నందుకు మన వరుణ్ బాబుని ముఖ్యంగా అభినందించాలి. అలాగే సహకరించిన ప్రొడ్యూసర్స్ సిద్ధు గారి, నందు గారికి కూడా. ఇట్లాంటి ఒక ప్రయత్నాన్ని మంచిగా మనం ఆదరిస్తే మరిన్ని మంచి ప్రయత్నం ఇలాంటివి వస్తాయని ఆశిస్తూ ఈ చిత్రానికి మంచి విజయం దక్కాలని మీ అందరితో పాటు నేను కూడా ఎప్పుడు చూస్తాను ఎదురు చూస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఆపరేషన్ వ్యాలంటైన్. థ్యాంక్ యూ సో మచ్.